సో అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ 26-27 నుండి 2030-31 వరకు అంటే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో సమూలమైనటువంటి మార్పులు చేయటానికి సిద్ధమైంది. మరి ఈ మార్పుల వల్ల మన పిల్లలకి ఎటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎటువంటి ప్రత్యేకతలు ఈ యొక్క మార్పుల ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది, పేరెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత త్వరగా అడాప్ట్ చేసుకోవాలి, దీనివల్ల భారతదేశ వ్యాప్తంగా సిబిఎస్ఈ స్కూల్స్లో అదేవిధంగా మన పిల్లల్లో వచ్చేటువంటి స్ట్రెంగ్త్స్ ఏమిటి, ఆ స్ట్రెంగ్త్స్ 100% రావటానికి మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటిది చాలా సమూలంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి ఈ చేంజెస్లో మొట్టమొదటిది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచం ఏఐ యుగంలో ప్రతిదీ మారిపోతున్నటువంటి సందర్భంలో మ్యాథమెటిక్స్ సైన్స్ అనేటువంటివి అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సబ్జెక్ట్స్. ఎందుకంటే ప్రపంచం యొక్క మార్పు అంతా కూడా ఈ రెండింటి మీద ఆధారపడి ఉంది. ఎన్విడియా చైర్మన్ దగ్గర నుండి చాట్‌జిపిటి CEO వరకు కూడా చెబుతున్నటువంటి మాట పిల్లలకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ స్కిల్స్ పెంచండి అని. సో ఆ క్రమంలో మొట్టమొదటి చేంజ్ ఏమిటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్, పర్టికులర్లీ మ్యాథమెటిక్స్లో బేసిక్ అండ్ స్టాండర్డ్ అని 2 పేపర్గా ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సిబిఎస్ఈలో ఒకే పేపర్ కంపల్సరీ పేపరు అందరికీ కూడా రాబోతున్నది. సో ఈ సంవత్సరం నుంచి 26-27 నుండి కూడా. సో ఇది మొదటి చేంజ్. సో దీనివల్ల అందరూ కూడా మ్యాథమెటిక్స్ అదే పేపర్ని చేస్తారు, బేసిక్ స్టాండర్డ్ అనేటువంటిది ఉండదు. ఇది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రెండింటిలో కూడా మనకి అడ్వాన్స్డ్ పేపర్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఏంటి అడ్వాన్స్డ్ పేపర్ అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ ఉండేటువంటి విధంగా ఒక 25 మార్క్స్కి, అంటే ఎవరైనా పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇది కంపల్సరీ కాదు, ఆప్షనల్, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు అడ్వాన్స్డ్ పేపర్ రాయాలి అనుకున్నట్లయితే వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఈ 25 మార్క్స్ ఉన్నటువంటి ఈ యొక్క పేపర్ 1 అవర్ డ్యూరేషన్తో ఉంటుంది. దీంట్లో మినిమం 50% మార్క్స్ వస్తే పిల్లలు అది క్లియర్ చేశారు అనేటువంటి ఒక అవార్డు మార్క్స్ లిస్ట్లో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో దీనివల్ల ఏమిటంటే ఆ పిల్లల్లో కొంత కాంపిటేటివ్ ఓరియంటేషన్ లేదా కాంపిటెన్సీ బేస్డ్ వాల్యూస్ కానివ్వండి, ఆ స్కిల్స్ కానివ్వండి ఉన్నాయి అనేటువంటిది ఒక ఎడిషనల్ క్వాలిఫికేషన్ కింద ఇది క్వాలిఫై అయినటువంటి పిల్లలకు ఉంటుంది. సో ఇది ఈ అడ్వాన్స్డ్ పేపర్ ఇటు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రెండింటిలో కూడా ఇది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ఇది ఆప్షనల్ మాత్రమే, కంపల్సరీ కాదు. ఇక మూడో అంశానికి వస్తే సిటీ అండ్ ఏఐ, కాంపిటేషనల్ థింకింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ పేపరు కంపల్సరీ కాబోతున్నది. సో మనకి ఈవెన్ 10th క్లాస్ వాళ్ళకు కూడా. కానీ 26-27కి వచ్చేటప్పటికి ఒక మాడ్యూల్ మాత్రమే, అంటే ప్రేయర్గా మనం చెప్పలేదు కాబట్టి అందుకని ఈ సంవత్సరము ఒక మాడ్యూల్ని మాత్రం ఇవ్వబోతున్నారు ఇక్కడ. ఇది కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉండేటువంటి పేపర్ కాబోతున్నది 10th క్లాస్ వాళ్ళకి కూడా. సో సిటీ అండ్ ఏఐ, దీనితో పాటుగా ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేటువంటి మరికొన్ని పేపర్స్ పిల్లలకి కంపల్సరీ కాబోతున్నాయి. సో ఈ పేపర్లు ఇదివరకు ఆప్షనల్ పేపర్గా ఉండేటువంటి కొన్ని పేపర్లు ఇవి కంపల్సరీ కాబోతున్నాయి. సో ఈ పేపర్లలో మ్యాక్సిమం వీటిలో ఫైనల్ ఎగ్జామ్కి ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఫైనల్కి సంబంధించి మార్క్స్ ఇంటర్నల్గా మాత్రమే అసెస్ చేస్తారు. మరి కానీ దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ పిల్లలకి ఏం జరుగుతుంది, ఎందుకు ఇది, ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ దేనికోసం, ఆర్ట్ ఎడ్యుకేషన్ దేనికోసం, వొకేషనల్ ఎడ్యుకేషన్ దేనికోసం, ఎందుకు ఇవన్నీ అన్నప్పుడు ప్రతిదీ కూడా ఇప్పుడు పిల్లవాడిని 21st సెంచరీలో 360 degreesలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి డిజైన్ చేసినటువంటి కోర్సెస్. ఉదాహరణకి ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో పిల్లలకి సోషల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సోషల్ ఇంటెలిజెన్స్ని పెంచటానికి ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీని అర్థం చేసుకోవటం, మారినటువంటి ప్రపంచంలో
అంతా కూడా ఏమిటంటే ఎలోన్ అయిపోయినటువంటి పరిస్థితి. సో దాంట్లో ఆ సొసైటీని అర్థం చేసుకోవటం కోసం, ఆ సోషల్ ఇంటెలిజెన్స్ పెంచడం కోసం ఉన్నటువంటి ఈ పేపర్. అలాగే సిటీ అండ్ ఏఐ పేపర్ మనం చూసినట్లయితే కాంపిటేషనల్ థింకింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచంలో సమూలంగా మారుతున్నటువంటి మార్పులకి అడ్వాన్స్డ్గా పిల్లల్ని రెడీ చేయటానికి, ఆ రకమైనటువంటి అవేర్నెస్ తీసుకురావటానికి ఆ పేపరు. అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్, పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి అటువంటి ఆలోచన ధోరణి ఇవ్వటానికి ఉపయోగపడుతుంది వొకేషనల్ ఎడ్యుకేషన్, అలాగే ఆర్ట్ ఎడ్యుకేషన్. సో ఈ విధంగా సమూలంగా పిల్లలకి మార్పు తీసుకురావటం కోసం ఉద్దేశించినటువంటి పేపర్స్ ఇవన్నీ కూడా. ఈ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో గ్రాడ్యువల్గా ఒక స్టేజ్ తర్వాత ఇంకొక స్టేజ్లో వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడి వరకు ఈ ఉన్నటువంటి మార్పులు. కానీ వీటిలో కొన్ని కాంట్రవర్సీస్ బయలుదేరినాయి. వాటిలో ఒక ముఖ్యమైనటువంటి కాంట్రవర్సీ ఏమిటంటే 3 లాంగ్వేజెస్ కాంట్రవర్సీ. ఏంటి 3 లాంగ్వేజెస్ కాంట్రవర్సీ? 3 లాంగ్వేజెస్ని సిబిఎస్ఈ పిల్లలకి కంపల్సరీ చేశారు 26, 27 నుంచి. ఎవరికి కంపల్సరీ చేశారు అంటే ఏప్రిల్ 9th ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం సిబిఎస్ఈ ఏం చెప్పిందంటే ఈ 3 లాంగ్వేజెస్ అనేటువంటివి మన పిల్లలకి అంటే 6th క్లాస్ నుంచి 26, 27లో 6th క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి 3 లాంగ్వేజెస్ అనేటువంటిది కంపల్సరీ చేయబోతున్నాము. మరి ఇప్పుడు 9th, 10th వీళ్ళకి కంపల్సరీ కాదు అని ఏప్రిల్ 9th ఇచ్చినటువంటి సర్క్యులర్లో చెప్పడం జరిగింది. సో దట్ 6th క్లాస్లో మొదలెట్టినటువంటి పిల్లలు 20, 30, 31కి వచ్చేటప్పటికి వాళ్ళు 10th క్లాస్కి వస్తారు కాబట్టి ఆ టైంకి వాళ్ళకి 3 లాంగ్వేజెస్ కంపల్సరీ. ఇలా గ్రాడ్యువల్గా పిల్లల మీద ఒత్తిడి లేకుండా మనం చేస్తున్నాము. సో మంచి నిర్ణయం. ఎందుకంటే ఈ 4-5 సంవత్సరాలు ఉంది కాబట్టి 5వ సంవత్సరంలో ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి థర్డ్ లాంగ్వేజ్ తీసుకున్నప్పటికీ కూడా పిల్లల మీద అటువంటి ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో కానీ ఇప్పుడు 9th, 10thకి సంబంధించి థర్డ్ లాంగ్వేజ్ ఉండదు అని చెప్పారు. కానీ రీసెంట్గా మే 15th ఇచ్చినటువంటి సర్క్యులర్లో సిబిఎస్ఈ ఏం చెప్పిందంటే 3 లాంగ్వేజెస్ అనేటువంటివి ఈ ఏడాది 9th కూడా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇది చెప్పటం వల్ల పెద్ద కాంట్రవర్సీ దేశవ్యాప్తంగా బయలుదేరింది. సో మరి దీనికి సంబంధించి ఒక పిల్ సుప్రీంకోర్టులో కూడా ఒక 2 రోజుల క్రితం వేయటం జరిగింది. ఒక 1 వీక్లో దాని హీరింగ్ కూడా వచ్చేటువంటి సుప్రీంకోర్టు దాని యొక్క హీరింగ్ని తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి 3 లాంగ్వేజెస్ అబ్జెక్షన్స్ ఏమిటి? మీరు చాలా హరీగా డెసిషన్ తీసుకున్నారు. ఈ 9th క్లాస్లో ఇప్పుడు 3 లాంగ్వేజెస్ అనేటువంటి ఏప్రిల్ 9th ఇచ్చినటువంటి సర్క్యులర్లో మీరు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. సో ఇది పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ ఏమిటంటే ఈ 9th క్లాస్ పిల్లలకి థర్డ్ లాంగ్వేజ్ పెట్టారు. ఓకే, పెట్టిన తర్వాత వీళ్ళకి బుక్స్ని కూడా వీళ్ళు ఇంకా రెడీ చేయలేదు. మరి వీళ్ళకి కావలసినటువంటి బుక్స్ ఏమిటంటే 6th క్లాస్లో ఆల్రెడీ 6th క్లాస్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా, వాళ్ళకి రెడీ అయినటువంటి బుక్సే వీళ్ళని కూడా అడాప్ట్ చేసుకోమన్నారు. సో ఎప్పుడైతే వీళ్ళని అడాప్ట్ చేసుకోమన్నారో అంటే దాని అర్థం ఏమిటి? సిబిఎస్ఈనే ప్రిపేర్డ్నెస్తో లేదు అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ద థర్డ్ అబ్జెక్షన్ ఏమిటి అంటే మరి ఈ పిల్లలకి బోధించటానికి ఇప్పుడు ఒక తెలుగు అనేటువంటిది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లవాడు తెలుగు తీసుకోవాలనుకుందాం. మరి దీని ప్రకారం ఖచ్చితంగా అతనికి అవకాశం ఉంది కదా. మరి అక్కడ తెలుగు టీచ్ చేయడానికి ఆ స్కూల్ పర్మిట్ చేస్తుందా? అక్కడ రిసోర్సెస్ ఉంటాయా? ఈ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ని అక్రాస్ ద ఇండియా స్కూల్స్లో టీచ్ చేయడానికి ప్రొఫిషియన్సీ ఎక్కడ ఉంటుంది అనేటువంటిది పీక్ క్వశ్చన్. అంటే ఆ రెడీనెస్ లేదు. సో అఫ్కోర్స్ సిబిఎస్ఈ కూడా చెప్పింది ఏమని అంటే రిటైర్డ్ టీచర్స్ ఎవరైనా ఉన్నా లేదా ఆ లాంగ్వేజ్ ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి వేరే టీచర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళ సేవలను మనం ఉపయోగించుకోవాలని. సో ఈ కారణాల వల్ల సుప్రీంకోర్టుని ఈ పేరెంట్స్ అంతా కూడా సుమారుగా 19 మంది పేరెంట్స్ ఢిల్లీ, నోయిడా, చెన్నై ఇలా డిఫరెంట్ సిటీస్ నుంచి ఈ పిల్లులు వేయటం జరిగింది. సో దీనివల్ల ఏమిటంటే వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏమిటంటే దీన్ని ఖచ్చితంగా ఈ 9thలో ఇప్పుడు పెట్టొద్దు, దీన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయండి, లేదా జూలై 1st నుంచి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తామంటున్నారు కాబట్టి ఇంటీరియం ఆర్డర్ ఇవ్వండి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటిది. ఇది 3 లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ. సో మరి ఇది ఖచ్చితంగా 3 లాంగ్వేజెస్ అనేటువంటి ఇప్పుడు 9thలో పెట్టడం వల్ల అంటే అప్పటి వరకు తెలియనటువంటి సబ్జెక్ట్ని ఒక పిల్లవాడు 9thలో తీసుకుని 10thలో ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే అది ఒక ఈజీ థింగ్ కాదు.
సో పర్టికులర్లీ లాంగ్వేజ్ విషయంలో. ఎందుకంటే ఒక తెలుగు పేరెంట్ గుజరాత్లో ఉన్నాడు, సో అక్కడ థర్డ్ లాంగ్వేజ్ మనం తీసుకోవాలి. సో ఇప్పుడు గుజరాతీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అతను తీసుకున్నట్లయితే మరి అప్పటికప్పుడు ఆ పిల్లవాడిని రెడీ చేయటం సో సాహసంతో కూడుకున్నటువంటి పని. ఖచ్చితంగా ఇది స్ట్రెస్ని ఆ పిల్లలకి క్రియేట్ చేస్తుంది. అదే 6th క్లాస్లో మనం ఎప్పుడైతే మనం చేసామో ఇక వాళ్ళకి ఒక 4-5 ఇయర్స్ ఉంది కాబట్టి ఆ ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి ఈ కాంట్రవర్సీ మీద సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిది మనం వేచి చూడాలి. సో ఇవి పక్కన పెడితే ఇక ఫైనల్ పాయింట్ ఏమిటంటే సిబిఎస్ఈలో సమూలంగా ఎగ్జామినేషన్ స్ట్రాటజీని, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని సమూలంగా మారుస్తూ ఉన్నారు. మరి ఈ మార్పులు ఏమిటి? ఈ మార్పులకు తగ్గట్టుగా పిల్లల్ని ఏ విధంగా రెడీ చేయాలి? వీటిలో మార్పు ఏమిటి అంటే కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ 50%కి పెంచుతూ పోయారు. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి 25%, 30% అలా 50 ఇయర్స్కి పెంచుతూ పోయారు. ఈ ఏడాది అంటే 26లో కూడా 26లో జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా 50% పెంచడంతో మ్యాథ్స్ విషయంలో చాలా కాంట్రవర్సీ రావడం జరిగింది. మరి ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ప్రిపరేషన్ అనేటువంటిది ముందు రోజు నుంచి కూడా పిల్లల్ని రెడీ చేయకపోతే పర్టికులర్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ విషయంలో ఇబ్బంది పడతారు. చాలామందికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళు లాంగ్వేజెస్ కానీ సోషల్ సైన్సెస్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ చాలా ఈజీగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఒక 1-2 మంత్స్లోనే వాళ్ళు సొంతంగా చదువుకుని రాసేటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి పిల్లలు కూడా చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ మొదటి రోజు నుంచి కూడా ఆ ఓరియంటేషన్తో వాళ్ళకి కోచింగ్ ఇవ్వకపోతే వాళ్ళు వాటిని ఆన్సర్ చేయలేకపోతారు. అంటే 50% ఆఫ్ ద క్వశ్చన్స్ వాళ్ళకి కష్టం అవుతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏమిటి? వీళ్ళలో ఒక ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది, అప్లికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ఎనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో ఓవరాల్గా క్రిటికల్ స్కిల్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల పేరెంట్స్ చేయాల్సినటువంటిది ఏమిటి? వాళ్ళకి కనీసం వారంలో 3-4 గంటలు సొంతంగా వాళ్ళకు వాళ్ళు కూర్చుని ఆ ఛాలెంజింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ని వాళ్ళకు వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసే విధంగా మనం మార్చగలిగినట్లయితే ఆ యొక్క ఏవైతే రిఫార్మ్స్ మనం రావాలనుకుంటున్నామో వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకి అందుతాయి. సో ఇది పేరెంట్స్ వైపు నుంచి తీసుకోవలసినటువంటి శ్రద్ధ. ఇక స్కూల్స్ మేనేజ్మెంట్స్కి వచ్చేటప్పటికి ఏదైతే ఆబ్జెక్టివ్స్ డిసైడ్ అయినాయో ఆ ఆబ్జెక్టివ్స్కి తగ్గట్టుగా ఇటు టీచర్స్ని రెడీ చేసి ఆ రెడీనెస్ని డెలివరీలకి తీసుకొచ్చి క్లాస్ రూమ్లో పిల్లలందరికీ కూడా అందేటువంటి విధంగా వెంటనే చేయాల్సినటువంటి బాధ్యత ఇటు మేనేజ్మెంట్స్ మీద ఉంది. సో ఇది ఓవరాల్గా సిబిఎస్ఈ 26-27కి సంబంధించినటువంటి చాలా మార్పులు, కాంట్రవర్సీస్. సో ఇక్కడ ఇదంతా విన్న తర్వాత మనందరికీ కూడా చాలా ముఖ్యంగా పర్టికులర్గా 9th 10thలో ఉన్నటువంటి పిల్లల విషయంలో అందరికీ కూడా ప్రతి పేరెంట్కి కూడా ఒక శ్రద్ధ ఉంటుంది. సో 9thకి వచ్చాడు లేదా 10thకి వచ్చాడు, సో వీళ్ళ విషయంలో ఖచ్చితంగా మీ శ్రద్ధ అనేటువంటిది చాలా చాలా అవసరం. ఇక్కడ మనం పూర్తిగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఈ సబ్జెక్ట్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ని తెలుసుకుని మోస్ట్ పర్టికులర్లీ మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించి వాళ్ళలో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి కాంపిటెన్సీ బేస్డ్ లెవెల్కి పిల్లల్ని తీసుకురావాల్సినటువంటిది ఇది బిగ్ ఛాలెంజ్ అండి. ఇది పేషెన్స్తో పిల్లలకి చేయాలి. ఇటు టీచర్స్ వైపు నుంచి అంతే సపోర్ట్ తీసుకుని పిల్లల్ని కాంపిటెన్సీ బేస్డ్కి తయారు చేయాలి. ఇప్పుడే నేను చెప్పాను 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ పేపర్లో వచ్చినాయి కాబట్టి ఇది వెంటనే అర్థం చేసుకుని లేదా 1 నెల 2 నెలల్లో కూడా చదివేసి రాయటానికి కూడా అవకాశం తక్కువ ఉంటాయి. ఇది మాత్రం నిజం. అందుకే మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలి అంటే సిబిఎస్ఈలో 90% వచ్చినటువంటి పిల్లలైనా సరే జేఈ నీట్ కోచింగ్కి వచ్చేటప్పటికి ఎందుకు ఆ పర్సంటేజెస్ రావు అనేటువంటి దానికి సమాధానాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్ ఎంత ముఖ్యమైనటువంటిది, పిల్లల్ని ఎంత తొందరగా కాంపిటేటివ్ వరల్డ్కి రెడీ చేస్తున్నామనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా దానికి రిలేట్ చేస్తే. సో కాబట్టి పర్టికులర్లీ 9th and 10thలో ఉన్నటువంటి పేరెంట్స్ ఈ కొత్త సబ్జెక్ట్స్ని దృష్టిలో పెట్టుకోవడం, కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటువంటి విధంగా స్పెషల్గా పిల్లలకి ఆ ట్రైనింగ్ ఇప్పించడం అనేటువంటిది ఆ టీచర్స్ ద్వారా స్కూల్స్ ద్వారా ఇస్తే ఓకే, లేదు అంటే అడిషనల్ సపోర్ట్ ఇచ్చి వీటికి సంబంధించి శ్రద్ధ తీసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు
పిల్లలు చేరుకుంటారు. సో అట్లాగే క్లాస్ 11th and 12th వచ్చేటప్పటికి ఈ NEP 2020 కానివ్వండి, నేషనల్ కరికులం ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 అనుసరించి పర్టికులర్ మార్పులు ఏమిటంటే 11th and 12th ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్. ఇక్కడ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ని కొన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే పిల్లల్లో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ని వెంటనే వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధంగా తీసుకొచ్చారు వాళ్ళు. సో కాబట్టి ఆ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా, అంటే 10th అయినటువంటి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడితే మన మాటలు చెప్పడం కాదు, మన ఆలోచనల్ని మాత్రమే వాళ్ళకి చెప్పడం కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని తెలుసుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ కోర్ ఇంట్రెస్ట్ ఏమిటనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఈ 11th and 12thలో ఆ కోర్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఉన్నటువంటి మల్టీ డిసిప్లినరీని చూజ్ చేసుకునేటువంటి విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు నిజంగా దాంట్లో ఆ ప్రయాణాన్ని, నిజాయితీతో కూడినటువంటి ప్రయాణాన్ని చేసి ఆ స్కిల్స్ని సంపాదించుకునేటువంటి క్రమంలో ఆనందంగా ముందుకు వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ కెరియర్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ఒక పునాది పడినట్టు అవుతుంది. సో కాబట్టి 11th and 12thలో వచ్చినటువంటి చేంజెస్, అంటే ఎడిషనల్ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో దాని మీద శ్రద్ధ వహించి పిల్లల ఆలోచనకు తగ్గట్టుగా ఉన్నటువంటి సబ్జెక్ట్ని చూజ్ చేసి వాళ్ళకి ఇవ్వండి. సో ఆ విధంగా వాళ్ళ ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్ళి ఆ ఇన్నోవేషన్స్, మోస్ట్ పర్టికులర్లీ ఇన్నోవేషన్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళు ఆ ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనకి మంచి పునాది 11th and 12th తీసుకుంటుంది. ఆ తరువాత చేసేటువంటి ప్రొఫెషనల్ కోర్స్ ఏదైతే ఉంటుందో యూజీ ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇది 11th and 12th పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం. సో ఏదేమైనప్పటికీ NEP 2020 అలాగే NCFSE 2023 అనుగుణంగా చేస్తున్నటువంటి ఈ మార్పులు పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నటువంటి అంశాలు. సో వీటిలో ఆచరణలో ఎక్కడైనా చిన్న లోపం ఉండొచ్చు. సో దాన్ని సరిచేసి ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా మన పిల్లలకి హెల్ప్ అవుతుంది. సో వీటన్నిటిలో కల్లా ఒక అతి ముఖ్యమైనటువంటి 9th క్లాసులో 3rd లాంగ్వేజ్ పెట్టడం అనేటువంటిది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో మరి ఇది కోర్టుకు వెళ్ళింది కాబట్టి కోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది వేచి చూద్దాం. సో మరి కొంతమంది పేరెంట్స్కి ఇంత విన్న తర్వాత, మోస్ట్ పర్టికులర్లీ 6thలో ఉన్నటువంటి పేరెంట్స్కి ఒక డౌట్ రావచ్చు. ఏమిటా సందేహం అంటే, సార్ ఓకే 3 లాంగ్వేజెస్ అనేటువంటి 6th క్లాస్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు, మరి ఈ 3 లాంగ్వేజెస్లో ఫారెన్ లాంగ్వేజెస్ మన ఇష్టం వచ్చినటువంటిది తీసుకోవచ్చా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. యాజ్ ఫర్ CBSE న్యూ గైడ్లైన్స్ ప్రకారం ఈ 3 లాంగ్వేజెస్లో అట్లీస్ట్ 2 ఇండియన్ లాంగ్వేజెస్ ఇండియాలో చదువుతున్నటువంటి పిల్లలు తీసుకోవాలి, ఒక లాంగ్వేజ్ మాత్రమే ఫారెన్ లాంగ్వేజ్ తీసుకోవాలి అనేటువంటిది ఉన్నటువంటి గైడ్లైన్స్. అంటే R1, R2, R3 ఈ 3 లాంగ్వేజెస్లో నేను ఒకటి తెలుగు వ్యక్తిని కాబట్టి తెలుగు తీసుకున్నా. సో రెండోది నా పక్కన ఉన్న స్టేట్ తమిళమో కన్నడో లేదు అంటే హిందీయో తీసుకున్నా. 2 లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్ అయిపోయినాయి. లేదా 3వ లాంగ్వేజ్ కూడా ఇండియన్ లాంగ్వేజ్ తీసుకుంటాను అని అనుకున్నట్లయితే వేరేది తీసుకోవచ్చు. కానీ 3వ లాంగ్వేజ్ అనేటువంటిది ఫారెన్ లాంగ్వేజ్ తీసుకోవాలని అనుకునేటప్పుడు ఇంగ్లీష్ను కూడా ఫారెన్ లాంగ్వేజ్లో పెట్టడం జరిగింది. సో ఆబ్వియస్గా ఏమవుతుంది అంటే 3వ లాంగ్వేజ్ సహజంగా ఇంగ్లీష్ తీసుకుంటారు. సో ఒకటి ఇంగ్లీష్ తీసుకుంటే 2 ఇండియన్ లాంగ్వేజెస్ అనేటువంటిది జనరల్గా జరిగేటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ ఏమిటంటే మన ఉద్దేశం ఏమిటి అంటే వీళ్ళ యొక్క CBSE ఉద్దేశం ఏమిటి, ఇండియన్ లాంగ్వేజెస్ ఆ మధ్యలో వాటి మధ్య సంబంధం, పిల్లల్లో ఆ మల్టీ లాంగ్వేజ్ స్కిల్స్ని పెంచడం అనేటువంటిది ఉద్దేశం. ఆ ఇండియన్ లాంగ్వేజ్ మోస్ట్ పర్టికులర్లీ ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు అంటే ఒక ఇండియన్ లాంగ్వేజ్ తీసుకుని ఒకటి ఫ్రెంచ్ అనో ఒకటి ఇంగ్లీష్ అనో తీసుకుంటే మన పర్పస్ పోతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే అట్లీస్ట్ 2 ఇండియన్ లాంగ్వేజెస్ కంపల్సరీ తీసుకోవాలి. 3rd లాంగ్వేజ్ ఫారెన్ లాంగ్వేజ్లోనే ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ అనేది దీంట్లో లేదు. సో కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి విధానం. అదే CBSEలో అబ్రాడ్లో చదువుతున్నారు అంటే UAEలో కానివ్వండి, సింగపూర్లో ఎక్కడైతే మనకి ఒక 24 కంట్రీస్లో CBSE ఆపరేట్ అవుతూ ఉంది. ఐ థింక్ 24-29లో సబ్జెక్టు కరెక్షన్. సో అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏమిటంటే అవుట్ సైడ్ ఇండియా ఉన్నటువంటి వాళ్ళు 2 ఫారెన్ లాంగ్వేజెస్ తీసుకోవచ్చు, ఒక కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ తీసుకోవాలి. ఇది ఇండియాలో చదువుతున్న CBSE పిల్లలకి, బయట చదువుతున్నటువంటి CBSE పిల్లలకు ఉన్నటువంటి గైడ్లైన్స్. సో ఇది CBSE 2027 నుండి 2030-31 అంటే 5 సంవత్సరాల పాటు రాబోతున్నటువంటి సమూలమైనటువంటి మార్పులు. సో ఈ మార్పులకు తగ్గట్టుగా ఇటుపక్క
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తద్వారా టీచర్సు, ఆ టీచర్స్ నుంచి క్లాస్ రూమ్, ఇటుపక్క పేరెంట్స్ నుంచి మరలా పిల్లలు, వీళ్ళంతా కూడా ఈ ఎకో సిస్టంలో భాగం. సో వీళ్ళంతా కూడా రెడీనెస్తో వీటిలో ఉన్నటువంటి మార్పులను స్వాగతిస్తూ ముందుకు వెళ్ళి మన పిల్లలకి ఏదైతే 360 డిగ్రీస్ హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం మొదటి అడుగు పడిందో, సో దానికి సఫలం కావటానికి వీళ్ళందరూ కూడా ఎకో సిస్టంలో స్టేక్ హోల్డర్స్ అంతా కూడా సహకారంతో ముందుకు వెళ్ళి ఆ పిల్లల్లో ఆ మార్పు రావాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.